మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే మరి మరణం. ఈ మరణం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది. గొప్పవాడైనా, మరి బలం కలిగిన వాడైనా, దళం కలిగిన వాడైనా, ఎలాంటి ఒక వ్యక్తి అయినా మరణం అనేది ఖచ్చితంగా మరి పొందవలసిందే. దీనికి చిన్న పెద్ద తేడా, ఎలాంటి యొక్క ఆడమొగ తేడా ఏమి కూడా లేదు. ప్రియ మిత్రులారా, ఈ మరణం గురించి మనం తెలుసుకోవాలంటే ఒకరోజు ఒక 5 సంవత్సరాల పాప చనిపోయిందట. చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏడుస్తూ ఆమెను మోసుకొని మరి సమాధి చేయడానికి తీసుకుని వెళ్తున్నారంట. ఆ తర్వాత ఒక మర్రి చెట్టు కిందికెళ్ళి వాళ్ళు వెళ్తుంటే ఆ మర్రి చెట్టు ఊడ తాగిలి ఆమెకు ప్రాణం పడ్డదంట. అప్పుడు వాళ్ళు తిరిగి సంతోషంగా ఇంటికి వచ్చారు. మళ్ళీ ఆమె తిరిగి 25 సంవత్సరాలకు మళ్ళొకసారి చనిపోయిందట. 25 సంవత్సరాలప్పుడు చనిపోయిన తర్వాత అందరూ అంటున్నారట, అరే ఇంతకుముందు ఈ మర్రి చెట్టు ఊడ తగిలి ఆమె ప్రాణం పడ్డది, మళ్ళీ తిరిగి ఆ మర్రి చెట్టు కిందికి తీసుకుని వెళ్ళరా అని అంటున్నారంట. వాళ్ళందరూ మళ్ళీ ఆ 25 సంవత్సరాలు ఆమెను తీసుకొని ఆ మర్రి చెట్టు కిందికి తీసుకుని వెళ్ళారంట. ఆ తర్వాత ఆమెకు మళ్ళీ ప్రాణం పడ్డదంట. ప్రాణం పడ్డ తర్వాత తిరిగి సంతోషంగా వాళ్ళు ఇంటికి వచ్చారంట. మళ్ళా 90 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఒక రోజు చనిపోయిందట. అప్పుడు అంటున్నారంట, అరే మర్రి చెట్టు కిందికి వెళ్ళి పోయేవరా, అక్కడికి వెళ్ళకండి, పక్క నుండి వెళ్ళండి అని చెప్పేసి ఆ పెద్ద మనుషులు అంటున్నారట. ఎందుకు అంటే మళ్ళీ ఇంతకుముందు అంటే చిన్న పాప లేకుంటే 25 సంవత్సరాల ఆమె కనుక ఆమె బ్రతుకుతే మంచిదే, కానీ ఇప్పుడు ఈమె 90 సంవత్సరాలు ఈమె బ్రతుకుతే ఏం ప్రయోజనం, ఈమె వల్ల మరి కష్టమే కదన్నట్టుగా వాళ్ళు పక్క నుండి వెళ్ళిపోయారట. నేను ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నానంటే, ఈ రోజు మరి చాలామంది అయ్యో అయ్యో అని ఏడుస్తుంటాం, కానీ ఏ వ్యక్తి అయినా మరి ఎక్కువ రోజులు ఉన్న తర్వాత ఆ వ్యక్తి ఇంకా ఎదురు చూడవలసిన పరిస్థితి మనకు వస్తుంది. ఈ మరణం అనేది మనం అనుకుంటాం, చాలా చనిపోవద్దు అని అనుకొని మనకు ఉపయోగపడ్డప్పుడు మాత్రమే ఈ వ్యక్తి బ్రతకాలి అనుకుంటాం, కానీ ఉపయోగపడనప్పుడు ఆ వ్యక్తి ఎందుకు రాని యొక్క పరిస్థితి చాలామంది ఉంటారు. ప్రియ మిత్రులారా, ఈరోజు మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంటుంది. ఆ మరణం రాకుండా ఏ వ్యక్తి కూడా ఉండరు. ప్రియ మిత్రులారా, ఈరోజు ఈ మరణం గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. అయితే ఈ మరణం రావడానికి కారణం ఏంది, ఎందుకు ఈ మరణం భూమికి మరి ప్రాప్తించింది, కొన్ని విషయాలు ఇక్కడ మనం చూసినట్లయితే మొదటికి ఇక్కడ రాయబడింది ప్రసంగి 9వ అధ్యాయం దాని 12వ వచనం, 10వ అధ్యాయం దాని 14వ వచనం చూస్తున్నాం. మీ మరణము మరి ఎప్పుడు వస్తుందో ఎవరికి ఎరగరు అని రాయబడింది. ఏ వ్యక్తి కూడా తెలియకుండానే వస్తుంది. ఏ టైంలో వస్తుంది, ఎలా వస్తుంది, ఇక్కడ కాపాడుకుంటే అది తప్పుతుందా? చాలామంది అంటారు, నేను కాపాడుకోవడం తప్పని కాదు, కానీ ఈరోజు మనము మన ప్రాణాన్ని పోగొట్టుకోకుండా మళ్ళీ మనం కాపాడుకోలేము. ఎందుకంటే దేవుడు కాపాడని ఎడల దానికి కాయవారి ప్రయాసం వ్యర్థమే. ప్రియమైన మిత్రులారా, ఖచ్చితంగా మరి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే మనము వెళ్ళాలో అప్పటిదాకా మరి మనం ఈ భూమి మీద ఉంటాం. మనం వెళ్ళవలసిన సమయం రాగానే దేవుడే మనలను అక్కడికి తీసుకుంటాడు. అలాగనే ప్రియమైన మిత్రులారా, ఒక విషయం గమనించండి. నేను ఒకరోజు మా సొంత విలేజ్కి వెళ్ళి సేవకు బయటికి వచ్చిన తర్వాత వస్తున్నప్పుడు అక్కడ మా లోకల్ సంఘంతో నేను చెప్పాను, తిరిగి నేను మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తిరిగి నేను ఇంటికి వస్తానని చెప్పాను. కానీ నేను తిరిగి అటు నిర్మల్ ప్రాంతం సేవకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి అటే తిరిగి ఎక్కువ రోజులు, ఇప్పుడు 25 సంవత్సరాలు దాటినా నేను తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. కారణం ఏంటి తెలుసా అండి, ఈ భూమికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి ఎక్కడికైతే వెళ్తామో అక్కడ మనకు ప్రేమ ఆప్యాయతలు మన వాళ్ళు అన్న యొక్క భావన కలుగుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం అంతా దేవునిలో ఉన్నవాళ్ళం, దేవుని దగ్గర ఉన్నవాళ్ళం. దేవుడు అంటే మనకి ఇష్టం, దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. కాబట్టి అలాంటి ఒక సమయంలో కొందరు చెప్తారు, ఇదిగో నేను మధ్యలో వస్తాను, కొందరు ఈ తర్వాత వస్తారు, కొందరు 70 ఏళ్ళకి వస్తామని. ఏ రీతిగా మనకు తీర్మానం ఉంటుందో, మన యొక్క దేవుని దగ్గర ఒప్పందం ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా మన సమయం కాగానే దేవుడు అక్కడికి వెళ్ళి మన యొక్క పిలుపు అనేది జరుగుతుంటుంది. ఖచ్చితంగా మనము మర్చిపోయినా దేవుడు అనేది మర్చిపోడు. ఆ దేవుడు అదే రోజు మనల్ని పిలుస్తాడు. ఎలాంటి యొక్క వ్యక్తికైనా తప్పకుండా మరణం అనేది సంభవిస్తుంది అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. అలాగనే ప్రసంగి 7వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. ఇది అందరికీ వస్తుంది. కులమత వర్ణ భేదాలు లేవు, సమస్త భేదాలు లేవు, ముసలి ముట్టన్నది లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఏ వ్యక్తికి వస్తుందో తెలియదు. నేను పరిశోధన కదా, నేను ఎక్కువ రోజులు బతుకుతా, నువ్వు ముసలామే కదా ఎక్కువ రోజులు బతుకవన్నది ఏమీ లేదు. ఇక్కడ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరు ఎక్కువ బతుకుతారో తెలియదు. అదంతా దేవుని యొక్క చేతిలో ఒక పని. ప్రియమైన మిత్రులారా, మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఇది అందరికీ వచ్చేదని సంగతి మనం గమనించాలి. అసలు ఈ మరణము ఏ రీతిగా భూమికి వచ్చింది, ఈ భూమికి రావడానికి కారణం ఏంటిది అన్నట్లయితే ప్రియమైన మిత్రులారా, ఆది కాండములో దేవుడు అన్నాడు, ఇదిగో ఈ పండు తినకమని. అంటే దేవుడు చెప్పిన ఒక మాట మరి వినాలే వీళ్ళు.
అక్కడ సాతాను వచ్చేసి పండు తినమన్నది. తినమన్నది అంటే అర్థమైంది, సాతాను మరి చెప్పిన యొక్క మాట విన్నారా, మరి దేవుడు చెప్పిన యొక్క మాట విన్నారా అంటే సాతాను చెప్పిన యొక్క మాట విన్నారు. మరి సాతాను మాటలు దేవుని మాటలకు యొక్క తేడా ఏంటిది? దేవుని మాటలు పరిశుద్ధమైనవి, అవి నీతి గలవి, అది మనల్ని బ్రతికించేటి అయి ఉంటున్నాయి. కానీ సాతాను మాటలు అబద్ధము, అబద్ధాలకు జనకుడు గనుక అబద్ధాలు మాత్రమే మాట్లాడతాడు. ఈ అబద్ధాలు మనిషి వినడం వల్ల మనిషి ఆత్మీయంగా చచ్చిపోతున్నాడు. అంటే శారీరకంగా కాకుండా ఆత్మీయంగా కూడా దేవుడు. ఎందుకంటే మానవునికి రెండు విధాలుగా మరణం కనబడుతుంది. ఒకటి శరీర మరణం, ఒకటి ఆత్మ సంబంధమైన యొక్క మరణం. ఈ శరీర సంబంధమైన యొక్క మరణము మరి చాలామంది ఇంచుమించు అందరు కూడా మరి చనిపోతున్న యొక్క పరిస్థితుల్లో ఉన్నారు. ఆ టైంలో అందరూ కూడా ఆత్మ సంబంధమైన యొక్క మరణము అందరికీ వచ్చేసింది. అంటగా పాపంలో పడిపోయారు, పాపాన్ని జీవిస్తున్నారు, పాపాన్ని జరుగుతున్నారు, పాపం ఇష్టపడుతున్నారు, పాపంలోకి వెళ్ళి బయటికి రావడం లేదు. ప్రియాణ మిత్రులారా, ఒకరోజు ఆ చెట్టు మీద ఒక కాకి ఉందంట. ఆ కాకి అంటుందట, కింద పంది ఒక బురదలో పొరుదుంటే, ఏ పంది బావా నువ్వు చెట్టెక్కు, ఈ బురదలో ఏముంటావా అని అడిగిందట. అప్పుడు ఆ పంది అన్నదట, చెట్టెక్కుతా కానీ అక్కడ బురద ఉందా అని అడిగిందట. అంటే ఎట్లా ఉంటారండి మనుషులు? ఈ భూమి మీద ఉన్నంత వరకు మరి తిను, తాగు, సుఖించు, అన్ని చెయ్యు, పాపం చెయ్యు అని అన్ని విధాలుగా కనబడుతూ ఉంటారు. అనగా ఈ పాపం వల్ల వచ్చిందే మరణం అనేది రావడానికి కారణం అదండి. పాతకాలంలో మనం చూసినట్లయితే 900 సంవత్సరాల చిల్లర బతికారు మనుషులు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు 60-70 సంవత్సరాలు బ్రతకడం చాలా కష్టం అయిపోతుంది. వరకే ఇంకెక్కువ ఆయాసం అయిపోతుంది. అంటే ఈరోజు మానవుడు ఎందుకు మరి త్వరగా చనిపోవాల్సి వచ్చింది అంటే, పాతకాలంలో ఉన్న యొక్క భక్తికి ఇప్పటి భక్తికి తేడా అయిపోయింది. పాతకాలంలో ఉన్న యొక్క అనగా మన పితరుల కాలంలో ఉంటున్న యొక్క ఆ భక్తి, ఆదాం కాలంలో ఉన్న అప్పటి భక్తికి ఇప్పటి భక్తికి బాగా తేడా అయిపోయిందండి. ఈరోజు భక్తి లేదు, ఏమి లేదు. మొత్తము ఏ లాభాలు ఏది వస్తుంది, ఇదే ఎక్కడికి పోతే ఏమవుతుంది అన్న యొక్క ఈ యొక్క స్వార్థంతో కూడిన యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. పాపము, దొంగతనము, ఇలాంటి చెడులు అన్నీ కూడా మనిషిని నింపబడ్డాయి. ప్రియమైన మిత్రులారా, ఇలాంటి యొక్క సమయాన్ని బట్టి అనగా పాపంలో ఉన్న మనిషికి మరణం అనేది వస్తున్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన మిత్రులారా, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, 16వ అధ్యాయం 23వ వచనంలో కనబడుతుంది, మరణానికి కారణం పాపము అని అక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క ఆత్మ సంబంధమైన మరణం అనగా ఈ పాపము నుండి మనం రక్షింపబడాలంటే, అనగా ఈ ఆత్మ సంబంధమైన యొక్క మరణము నుండి తప్పించబడితే మరణముకు మనం దూరం అవుతాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆత్మ సంబంధమైన యొక్క మరణము నుండి తప్పించబడ్డ యొక్క వ్యక్తులు కొంతమంది మనం ఇక్కడ చూసినట్టయితే, ఎవరు మరి ఆత్మ సంబంధమైన మరణం నుండి తప్పించబడతారు, అనగా ఈ పాపం నుండి బయటపడతారు, ఎవరు మరి తప్పించబడతారు అనే యొక్క విషయాన్ని మనం గమనించినట్టయితే, మొదటిగా మనం చూస్తున్నాం, మరి క్రీస్తును విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో వారు మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైన యొక్క మరణం నుండి వారు తప్పించబడతారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో కనబడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, యేసు ప్రభు యొక్క శరీరము తిని త్రాగువాడు అని ఇక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50 వచనం 51వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగనే క్రీస్తు మాట గైకొని వారు సంబంధమైన మరణం అనేది తప్పించబడతారు. అనగా పాపం నుండి వారు బయటపడతారు, వారు పరిశుద్ధులుగా అవుతారు, అనగా ఈ శరీర సంబంధమైన మరణానికి దూరం అవుతారు అన్న సంగతి ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగనే అనగా 4వ విషయం వచ్చినట్టయితే, మరి క్రీస్తు మాట గైకొని వారు మరి ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన మరణం నుండి తప్పించబడతారు. అనగా ఈ ఆత్మ సంబంధమైన మరణం ఎప్పుడైతే తప్పించబడతామో, అనగా ఈ పాపం నుండి ఎప్పుడైతే మనం బయటపడతామో, అప్పుడే మరి ఈ శరీర సంబంధమైన మరణం లేకుండా పోతుంది. ఇది ఎప్పుడు సాధ్యము, ఎలా సాధ్యము? చాలామంది ఏమనుకుంటారంటే, ఇక్కడ గురించి నేను చెప్పడం లేదు. ఈ భూమి మీద ఆత్మ సంబంధమైన మరణం ఎప్పుడైతే జరుగుతుందో, ఈ ఆత్మ సంబంధంగా మనం చనిపోకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యములో మనము మరణించకుండా నిత్యము జీవించగలిగిన ఒక దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు దేవుడు. అందుకొరకే ఈ దేవుడు వచ్చే యొక్క సమయంలో ఆయన ఒక దేవుని రాజ్యాన్ని స్థాపించి, ఆ రాజ్యంలో మనం అందరం ఉండుట కొరకు, అక్కడ ఒక రాజ్యంగా ఉండుట కొరకు, అక్కడ మరణం లేకుండా, ఆకలి లేకుండా, ధూప లేకుండా, దివారాత్రములు దేవుని మాట వింటూ ఆయనతో కలిసి ఉండే యొక్క వ్యక్తులుగా దేవుడు చేయబోతున్నాడు. అనగా దేవుని రాజ్యములోకి తీసుకువెళ్ళబోతున్నాడు. అక్కడ మరణం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ పాపం ఉండదు, పాపానికి చోటు ఉండదు. పాపం వల్ల యొక్క జీతము మరణం కాబట్టి ఈ యొక్క మరణంకి అక్కడ చోటు లేకుండా మరణం పాతాళంలో పడవేయబడతాని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ప్రియమైన మిత్రులారా, అలాగనే మరి ఈ వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన తర్వాత
వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈ దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క మాట విని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించిన ప్రతి ఒక్క వ్యక్తి శరీర సంబంధమైన మరణం గురించి కాదు, ఇక్కడ ఆత్మ సంబంధమైన యొక్క మరణం అనేది లేకుండా పోతుంది కనుక వారు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తారని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. మరి ఈ యొక్క శరీర సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణం రెండు కలిగిన యొక్క వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు అని మనం చూసినట్టయితే ఈ రెండు కలిగిన యొక్క వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు అని బైబిల్ చెప్తుందంటే పాతాళములోనికి వెళ్తారని ఇక్కడ బైబిల్ చెప్తుంది. ప్రియాణ మిత్రులారా, పాతాళములకు వాళ్ళు వెళ్తారు. ఈ పాతాళంలోనికి వెళ్ళేవారు ఎవరు అసలు? ఇప్పుడు మొదలుగా చెప్పినట్టుగా మరి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళేవారు, నిత్య మరి యొక్క ఆనందంలోనికి వెళ్ళేవారు మరి ముందు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు? దేవుని మాట వినని వాళ్ళంతా, యేసుప్రభుని అంగీకరించని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అన్నట్లయితే వీళ్ళు పాతాళంలోకి వెళ్తారు. ఈ పాతాళంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు అన్నట్లయితే కీర్తనలు 55:15 చూస్తున్నాం. అక్కడ మొదటిగా పాపులైన వారు. మరి మొదటి చెప్పిన యొక్క పాపులైన వారు ఏమైనారు? వారు మారు మనసు పొందారు కాబట్టి వారు ఇక్కడికి వచ్చే అవకాశము కనబడదు. రెండో విషయానికి వచ్చినట్టయితే మరి జారులు, సామెతలు 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం, 7వ అధ్యాయం 27వ వచనంలో చూస్తున్నాం. జారులు అనబడుతున్న యొక్క వ్యక్తులు దేవుని యొక్క రాజ్యానికి చేరరు, దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. వాళ్ళు చనిపోయినా తిరిగి పాతాళంలోనికే వారు వెళ్తారు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ప్రియ మిత్రులారా, అలాగనే దుష్టులు, వీళ్ళు దేవుని మర్తారు, దేవుని విడుస్తారు. ఈ దుష్టులైన వారు దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏంటిదని చెప్పేసి దేవునికి విరోధంగా బ్రతుకుతుంటున్నారు. వీరు దేవుని మర్చవారు కనుక వీరు ఎక్కడ వెళ్తారంట? వీళ్ళు పాతాళంలోకి వెళ్తారని కీర్తనలు 9వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగనే డి అనగా బుద్ధిహీనులు పాతాళంలోకి వెళ్తారని ప్రసంగి 10వ అధ్యాయం ఈ భూమి మీద ఉన్న తర్వాత ఇంకా బుద్ధిహీనులుగా ఎంత చెప్పినా, దేవుని వాక్యం చెప్పినా వినని వాళ్ళు ఏ వ్యక్తులైతే మరి బుద్ధిహీనత కలిగి ఉన్న యొక్క వ్యక్తులు ఉన్నారో వారు పాతాళంలోనికే వెళ్తారు, వారు పరదేశంలోకి వెళ్ళరు. ఆ పరదేశంలోకి వెళ్ళాలి అన్నట్లయితే దేవుని యొక్క వాక్యానుసారం కనుక మరి క్రీస్తును విశ్వసించాలి, క్రీస్తు శరీరం తినాలి, క్రీస్తు మాట గైకొనాలి. వీళ్ళు దేవుని రాజ్యం చేరవాలి. కానీ వీళ్ళెవరు? పాతాళంలోకి వెళ్తారు. వీళ్ళు దేవుని మాట అసలు వీళ్ళు వినరు, దేవుని మాటకు దూరంగా ఉంటారు అనే సంగతి మనం గమనించాలి. అలాగనే మూడో విషయానికి వచ్చినట్టయితే ఎవరు మరి ఈ పాతాళము నుండి తప్పించబడతారు? ఈ పాతాళములో నుండి తప్పించబడాలంటే మనం ఏం చేయాలా? అసలు ఎవరు తప్పించబడతారు అన్న సంగతి చెప్పినని ఇక్కడ ముగిస్తాను. ప్రియ మిత్రులారా, మొదటిగా పాతాళములో నుండి మనం తప్పించబడాలి అన్నట్లయితే మరి గనుడాకు దేవుని యొక్క మధ్యవర్తి క్రీస్తును కలిగిన వారై ఉండాలని యోబు 33, 23, 24 వచనం కనబడుతుంది. ఏం కలగాల? క్రీస్తును కలిగి ఉన్న వారిగా ఉండాలి. క్రీస్తును కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా ఆ నరకం నుండి తప్పించబడతాడు, నరకాగ్నిలోకి మనము వెళ్ళము అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. బి ఆయన భక్తులు అని లూకాసువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఏ వ్యక్తులైతే దేవుని భక్తి కలిగి దేవుని కొరకు జీవిస్తూ ఆయన భక్తి జీవితంలో ఇంకా బ్రతుకుతున్నవారు ఎవరైతే ఉన్నారో, యేసు ప్రభువును అంగీకరించి తన యొక్క పాపములను యేసు రక్తంలో కడుక్కొని పరిశుద్ధులుగా ఉండి తన భక్తిని కొనసాగిస్తున్న ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి ఈ నిత్య నరకం నుండి తప్పించబడతాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ మిత్రులారా, అలాగనే సామెతలు 23వ అధ్యాయం 13, 14వ వచనంలో చూస్తున్నాం. దేవుని యొక్క శిక్షకు లోబడే యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శిక్షకు లోబడే యొక్క వ్యక్తులు తప్పించబడతారని రాయబడి ఉంది. దేవుడు కొన్ని శిక్షలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు ఇక్కడ మనం పడుతున్నాం కదా, ఈ ఇబ్బందులన్నింటినీ కూడా మనం లోబడి దాన్ని అనుభవించాలా. ఆ అనుభవించిన వాడు ఆ శిక్షను, ఆ బాధను అనుభవించిన వాడు లాజర్ లాగా మరి భూమి ఉన్న యొక్క శిక్షను అనుభవించి తిరిగి ఏ రీతిగా అయితే దేవుని సన్నిధికి చేరాడో అదే రీతిగా శిక్షను అనుభవించిన వాడు, లోబడిన వాడు, దేవునికి నమ్మకంగా బాధలో కూడా నమ్మకంగా ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా మరి ఈ నరకాగ్ని నుండి తప్పించబడతారన్న సంగతి మీరు గమనించాలి. ప్రియ మిత్రులారా, అలాగనే మనం చూసినట్లయితే మరి సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం చూస్తే బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో ఆ బుద్ధిమంతులు అనబడుతున్న వారు మరి ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యం వెళ్తారు, నరకం నుండి తప్పించబడతారు. బుద్ధిమంతులు అంటే ఎవరండి? అసలు బుద్ధి లేనివాడు బుద్ధి ఉన్నవానికి తేడా ఏంటిది? బుద్ధి ఉన్నవాడు నిజమైన దాన్ని మరి పట్టుకుంటాడు, నిజమైన దేవుణ్ణి పూజిస్తాడు. బుద్ధి లేనివాడు మనము తయారు చేసిన దాన్ని మనము పూజిస్తాం. ఇంతే తేడా, బుద్ధి ఉన్నవానికి బుద్ధి లేనివానికి తేడా. అంటే దేవుడు కలిగిన వాడు బుద్ధి గలవాడు, దేవుడు లేనివాడు బుద్ధి లేనివాడు. అర్థం కదండి? దేవుడు కలిగి ఉన్నవాడేమో బుద్ధి గలవాడు, దేవుడు లేనివాడేమో బుద్ధి లేనివాడు. ఇప్పుడు బుద్ధి లేనివాడు మరి ఏ రీతిగా తప్పించబడతాడండి?
బుద్ధి కలిగి మనము నడుచుకున్నట్లయితే ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతాం. ఈరోజు మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనము ఖచ్చితంగా తప్పనిసరిగా మనము నమ్మకంగా దేవుని మాటను మనం వినే ఒక వ్యక్తిగా ఉందాం. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.